హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్లో ఒక ఆలయం గురించి అయితే చాలా వార్తల్లోకి వచ్చాయి. అసలు ఆ ఆలయం చుట్టూ ప్రతి ఒక్కరు మాత్రం ఎవరు ఉండరంట. అంటే ఆలయానికి సాయంత్రం అయిందంటే చాలు ప్రతి ఒక్కరు ఆలయాన్ని మూసేయడము, అదిగాక ఆలయంలో వాచ్మెన్ కూడా ఉండకపోవడము, ఇలాంటివన్నీ చూసి ప్రజలందరూ వింతగా ఆలోచిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ ఆలయంలో ఎందుకని సాయంత్రం పూట ఎవరు ఉండడం లేదు అనే వార్త ప్రతి ఒక్కరికి మాత్రం ఒక కన్క్లూజన్ లాగా అయితే ఉంది. ఎలా అంటే వాళ్ళ భ్రమ ఏంటంటే సాయంత్రానికి ఎవరో ఒకరు వాచ్మెన్ అన్నా ఉండాలి కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది వెళ్ళి సైంటిస్టులకు చెప్తే వాళ్ళు ఏం చేశారు, సైంటిస్టులు ఒకసారి చెక్ చేశారనమాట ఆలయం గురించి. అసలు ఆలయంలో నైట్ ఎందుకని ఉండటం లేదు, అసలు ఈ ఆలయం ఎప్పుడుది అనే దాని గురించి బాగా రీసెర్చ్ అయితే చేయడం జరిగింది. ఈ రీసెర్చ్ తర్వాత చాలా శాస్త్రవేత్తలకు అయితే చాలా అభిప్రాయాలు అయితే బయటపడ్డాయి. వాళ్ళ కన్క్లూజన్స్ అంటే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, అసలు ఈ గుడి ఎప్పుడుది, అసలు చరిత్ర ఏంది, అసలు ఈ గుడి ఎందుకు ఇలా నిర్మించారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఆ గుడి గురించి తెలుసుకుని పోయే ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మధ్యప్రదేశ్లో బురాయి గ్రామంలోని ఈ టెంపుల్ 1000 సంవత్సరాల క్రితంది. ఈ టెంపుల్ చూడంగానే ఎలా ఉందంటే, ఇది ఇప్పుడుదైనా లేకపోతే లైక్ రాజుల కాలంలో కట్టినరా, లేకపోతే ఇది కట్టడం కూడా ఇట్నే ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఎవరైతే ఆ టెంపుల్కి అయితే ఉదయం వెళ్ళి సాయంత్రం లోపు అంటే సూర్యాస్తమం టయానికి అయితే కానీ ప్రతి ఒక్కరు రిటర్న్ అయితే జరుగుతుంటారు. ఇలా రిటర్న్ అయ్యడంతో పాటు అదిగాక చాలా మంది ఇక్కడ వాచ్మెన్ కూడా సాయంత్రం 6 అయిన తర్వాత ఇంటికి పోవడం ఎందుకు జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించి శాస్త్రవేత్తలకు అయితే చెప్పారు. శాస్త్రవేత్తలు వచ్చి దాన్ని అంటే నమూనాలన్నీ తీసుకొని ఆ రాళ్ళ చరిత్ర వాటి గురించి మొత్తం తెలుసుకొని ఈ గుడి ఇప్పటిది కాదు 1000 సంవత్సరాల క్రితందే ఈ గుడి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అన్నారు. కానీ ఆ ప్రాంతంలో ఆ రాయి మాత్రం ఎక్కడ లేదనమాట. అంటే ఆ గుడి కట్టడానికి ఆ రాయి మాత్రం ఎక్కడ లేదు. అదిగాక గుడి కట్టడంలో ఇప్పుడంటే మనం సింపటి వాడుతున్నాం, కానీ ఆ కాలంలో ఏదో ఒకటి నిర్మించాలంటే అంటే అతుక్కోవడానికి ఏదో ఒక కెమికల్ కానీ లైక్ సున్నం కానీ అలాంటివి వాడేవారు. కానీ అలాంటిది కూడా లేకపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆ సైంటిస్టులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది ఎలా ఉందంటే ఆఖరికి ఈ టెంపుల్కి ఒకసారి మొఘల్ వారు యుద్ధం ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న గుళ్ళన్నీ చెదిరిపోయినాయంట. కానీ ఈ గుడికి మాత్రం ఏం కాలేదంట. అంటే 1000 సంవత్సరాల క్రితం నుంచి ఈ గుడికి మాత్రం ఏం కాలేదంటే ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు ప్రతి ఒక్కరు. అదిగాక కొంతమంది రాజులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఈ గుడి గురించి ఎవరు పట్టించుకోలేదు. అసలు దీనికి రహస్యం ఏంటంటే ఈ గుడిని మాత్రం ఒక్క నైట్ పూట మాత్రం ఈ గుడిని నిర్మించారంట. అసలు రాత్రిపూట ఈ గుడిని నిర్మించడం ఏందని చెప్పి అక్కడ ఉన్న పురాణాలు చెప్తున్నాయి. ఈ పురాణాల ప్రకారం ఏం చెప్తున్నాయంటే ఈ గుడిని మహాశివుని భూతగానాలు మాత్రం రాత్రి 12 గంటల టైంలో అంటే రాత్రిపూట మాత్రమే ఈ భూతగానాలు నిర్మించాయి. ఈ భూతగానాలు అంటే ఈ భూతాల సౌండ్లు ఒకసారి విని సడన్గా అంటే అక్కడ ఉన్న జనాలు ఏదో సౌండ్లు వస్తున్నాయని చెప్పి విని బయటకు వచ్చే టయానికి ఆ టెంపుల్ అనేది రెడీ అయ్యి ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అది సగం మధ్యలోనే కట్టడం అయితే ఆపేసి ఉంది. కానీ ఈ కట్టడం మాత్రం చూడడానికి ఎలా ఉందంటే అసలు ఇది కట్టిండ్రా లేకపోతే డైరెక్ట్ అది పెట్టిర్రా అనేది మాత్రం ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రాయి చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రం ఎక్కడ లేదు. కానీ ఈ గుడి ఎలా వచ్చింది, అసలు ఈ రాళ్ళు ఎలా వచ్చినాయి అని ప్రతి ఒక్కరికి ఒక మిస్టరీ లాగా అయితే ఉంది. సైంటిస్టులు మాత్రం ఇది గమనించి ఇది ఇప్పుడుది కాదు అంటే 11వ శతాబ్దంలో రాణి కర్ణిక అనే దేవత అంటే ఒక రాజు భార్య అక్కడ గుడి కట్టించిందని కొంతమంది అయితే శాస్త్రాల్లో రాసినట్టు అక్కడ ప్రజలు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎవరికి అంతుపుచ్చికనైతే రహస్యంలా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో రాజులు కాలంలో గుడి కట్టించారు అని మాత్రం ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా కన్క్లూజన్ అయితే అంటే అంత క్లారిటీగా అయితే చెప్పలేకపోతున్నారు. కానీ ఇది మాత్రం శివుని భూతగానాలు మాత్రమే నిర్మించిన గుడి అని అక్కడ అందరూ అనుకుంటున్నారు. ఏదైతేనేమి శాస్త్రవేత్తలకు మాత్రం దీని గురించి ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో అందరూ ఇంకా సైలెంట్ అయ్యారు. కానీ ఈ గుడిని చూస్తే ఎలా ఉందంటే ఏదైనా మంచి గాలి వస్తే కుప్పకూలిపోయే దానిలాగా ఉంది. అదిగాక రాయి మీద రాయి పేర్చడం కారణంగా ఇది కట్టినట్లేదు. అంటే సగం అర్ధాంతరంగా కట్టి వదిలేసిన దానిలాగా అంటే కట్టి వదిలేసిందే. కాకపోతే ఇది ఏంటంటే ఎటు పక్క చూసినా కూడా ఇది ఒకవేళ ఏదైనా మంచి గాలి వచ్చిందంటే పడిపోయే దానిలాగా అయితే కానొస్తుంది. కానీ అక్కడ ఉన్న ప్రాంతంలో ఇంతకుముందు ఒకసారి జరిగిన యుద్ధంలో మాత్రం అన్ని అటుపక్క ఉన్న గుళ్ళకి అన్ని డ్యామేజ్ అయినా కూడా ఈ గుడి మాత్రం డ్యామేజ్ కాలేదంటే అక్కడ మాత్రం ఏదో వింత ఉన్నట్టు అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ గుడి గురించి మాత్రం సైంటిస్టులకు ఆ గుడికి దగ్గరలో ఉన్న వారు మాత్రమే ఈ విషయం అయితే అందించారు. అదిగాక ఈ విషయంకి వచ్చేసరికి అక్కడ సైంటిస్టులు కూడా
ఇంకా ఇది ఇప్పుడుది కాదు, దీని గురించి ఇంకా మేము కూడా కంక్లూజన్ ఇవ్వలేము, అంత క్లారిటీ అయితే ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. కాకపోతే ఏదైతేనేమి ఆ గుడి మాత్రం చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉంది. అదిగాక రాయి మీద రాయి కట్టడం కారణంగా అది రాయి ఒకవేళ పడిపోద్దా అన్న డౌట్తో కూడా ఉంది. బట్ అది మాత్రం 1000 సంవత్సరాలు అట్నే ఉండడంతో ప్రతి ఒక్కరికి మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఆ గుడి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.